చికెన్ కర్రీ ఈ విధంగా చేస్తే ఎవరికైనా నచ్చి తీరాల్సిందే. నేను చెప్పే ఈ చిన్న చిట్కా ద్వారా కొత్తగా సంగటి చేసుకోవాలనుకునే వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆహా ఏమి రుచి అనరా మై మరచి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు అయితే మేము రాగి సంగటి చికెన్ కూర చేస్తున్నాము. అలాగే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చికెన్ కూర అనేది అందరికైతే తెలిసిందే, కానీ నేనైతే ఏమేమి వాడతానో అవి మాత్రం చూపిస్తా చూడండి. అలాగే మీరు కూడా ఇలాగే చికెన్, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, కారం, టమోటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, నూనె. స్టవ్ అయితే వెలిగించాను. ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ వేస్తాను. ఆయిల్ అయితే వేడెక్కింది. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు అయితే బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి. ఇప్పుడు టమోటా ముక్కలు వేస్తున్నాను. ఇప్పుడైతే ఉప్పేసి కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం టమోటా ముక్కలు. కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను. టమాటాలు అయితే బాగా వేగిపోయాయి. అలాగే మసాలా కూడా వేస్తున్నాను. మసాలా అయితే పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. కాసేపు మూత పెట్టి మగ్గనిస్తాను. మసాలా అయితే బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం చికెన్ ముక్కలు అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు చికెన్ ని మసాలా పట్టేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ విధంగా కలుపుకొని చికెన్ కి అయితే మసాలా బాగా పట్టించుకోవాలి. ఇలాగే కాసేపు మసాలా అయితే చికెన్ ని బాగా వేయించుకోవాలి. అప్పుడే ఆ మసాలా అనేది చికెన్ కి బాగా పడుతుంది. చికెన్ కి అయితే మసాలా బాగా పట్టింది. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు వేసి బాగా కలుపుకోవాలి. అలాగే కొంచెం కారం కూడా వేసి కలుపుకుంటాను. కారం అయితే రుచికి సరిపడంత. కారం అయితే ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువగా తినే వాళ్ళు తక్కువ ఎక్కువగా ఉంటేనే సూపర్ టేస్ట్ గా ఉంటది ఫ్రెండ్స్ వేసుకోవచ్చు. చికెన్ అయితే మీరు కూడా అలాగే ఎక్కువ వేసుకొని తినండి. ఈ విధంగా అయితే ఉప్పు, కారం, పసుపు అన్ని వేసుకోకుండా కలుపుకుంటే చాలా టేస్ట్ ఉంటది ఫ్రెండ్స్. అలాగే చికెన్ కి అయితే ఈ ఉప్పు, కారం అనేది కూడా బాగా పడుతుంది. చాలా టేస్ట్ గా గ్రేవీ కావాలనుకున్న వాళ్ళైతే చివరిలో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకొని కాసేపు అయితే మనం మూత పెట్టి ఉడకనిచ్చుకున్నాం. ఇప్పుడైతే నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే సంగటి చేసుకుంటున్నాం కదా, అందులోకి పులుసు కావాలి కాబట్టి వాటర్ ఎక్కువగానే యాడ్. గ్రేవీ దగ్గర పడేంత వరకు అయితే బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మనం మూత పెట్టుకున్నాము. చికెన్ అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే చికెన్ లోకి రాగి సంగటి చేస్తున్నాను. నేనైతే ఒక గ్లాసు బియ్యం తీసుకొని కడిగి ఎక్కువ నీళ్ళు పోసి ఉడకపెడుతున్నాను. అన్నం మెత్తగా ఉడికిన తర్వాతే మనం రాగి పిండి అనేది వేసి కలుపుకోవాలి. నేను చెప్పే ఈ చిన్న చిట్కా ద్వారా కొత్తగా సంగటి చేసుకోవాలనుకునే వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది రాగి పిండి అయితే 2 గ్లాసులు. ఇప్పుడు ఇది ఉండలు లేకుండా మనం అయితే వాటర్ పోసి కలిపి పెట్టుకోవాలి. జావలాగా అయితే నేను రాగి పిండిలో వాటర్ పోసి కలుపుకుంటున్నాను. అదే ఈ చిన్న చిట్కా. ఉండలు లేకుండానే దీంట్లోనే బాగా కలుపుకోవాలి వాటర్ పోసుకొని. ఈ విధంగా ఉండలు లేకుండా మనం ముందుగానైతే కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం అన్నం బాగా ఉడికించుకొని అప్పుడు అందులో పోసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అన్నం అయితే ఉడుకుతుంది. మనకి చికెన్ కర్రీ అయితే ఆల్మోస్ట్ వచ్చేసింది. ఆయిల్ కూడా పైకి తేలిపోయింది. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అన్నం అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి జావన్ అయితే దీంట్లో పోసేస్తున్నాము. ఇలా పోస్తూ బాగా కలుపుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. చూడండి, రాగిపిండి అయితే బాగా కలిసిపోయింది అన్నంలో. ఇలా కలుపుకుంటే బాగుంటది.
అంతే ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకొని తినేయడమేను. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఎలా ఉడికిందో చూద్దాం రండి. చూడండి, చికెన్ కూడా చాలా మెత్తగా డెలిషియస్ గా ఉంది ఫ్రెండ్స్. మనం వీడియోలో చూపించిన విధంగా చికెన్ పులుసు ఈ విధంగా తయారు చేసుకుంటే మీరు ఈ కర్రీని రాగి సంగట్లో గానీ రోటీలో గానీ చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. సూపర్ గా ఉంది టేస్ట్ అయితే. ఈ విధంగా రాగి సంగటి అంటే ఎంతమందికి ఇష్టం ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మన ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్ రాగి సంగటి తినడం వల్ల. అప్పుడప్పుడు మీరు కూడా రాగి సంగటి చేసుకొని తినండి. సూపర్గా ఉంది. చికెన్ అయితే చాలా బాగా ఉడికింది. నేనైతే ప్లేట్ ఖాళీ చేసేసాను.